సో, హౌ ఈస్ జాబ్ మార్కెట్ ఇన్ యూఎస్ఏ? సో, ఈ టైంలో హెచ్-1బీ మీద ఇక్కడికి యూఎస్ఏకి రావడం కరెక్టేనా కాదనేది ఈ వీడియోలో చూద్దాము. టు బీ ఫ్రాంక్, జాబ్ మార్కెట్ ఈస్ నాట్ దాట్ మచ్ గుడ్ రైట్ నౌ ఎట్ దిస్ సిట్యుయేషన్. సో, టూ మెనీ థింగ్స్ ఆర్ చేంజింగ్ బై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్స్ అండ్ టూ మెనీ లే ఆఫ్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్ అయితే జాబ్ మార్కెట్ అంత బాలేదనే చెప్పాలి. సో, నేను జస్ట్ 3 వీక్స్ బ్యాక్ కూడా లింక్డ్ఇన్‌లో ఓపెన్ టు రిక్రూటర్స్ అని పెట్టాను. జస్ట్ టు సీ ద మార్కెట్ హౌ ఎలా ఉంటుంది అని చెప్పి చూడడానికి 3-4 వీక్స్ బ్యాక్ పెట్టాను. సో, నాకు హార్డ్‌లీ ఈ 1 మంత్‌లో వచ్చిన కాల్స్ చూసుకుంటే 5-6 మాత్రం కాల్స్ వచ్చాయి. 5-6 కాల్స్ వచ్చాయి. బట్ ఐ డిడ్ంట్ గివ్ ఎనీ ఇంటర్వ్యూ యెట్. సో, ఆ 5-6 కాల్స్ కూడా వచ్చిన తర్వాత సో, ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్ విత్ ద పే స్కేల్ గానీ, లేకపోతే టెక్ స్టాక్ గానీ మ్యాచ్ అవ్వట్లేదు. సో, ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఒక నంబర్‌కి వర్క్ చేస్తున్నారు. సో, ఎక్స్‌పెక్టేషన్ పెట్టినప్పుడు ఆ నంబర్ ప్లస్ సమ్ 10 20 పెడతారు. సో, మీరు ఆల్రెడీ ఎక్స్‌కి మీ సాలరీ ఎక్స్ ఉందనుకోండి. ఎక్స్+10 ఎక్స్+20 పెడతారు. కానీ వాళ్ళేమంటున్నారు ఆ పర్టిక్యులర్ పొజిషన్‌కి ద మ్యాక్స్ బడ్జెట్ ఆఫ్ దట్ పొజిషన్ ఈస్ ఎక్స్-20 అంటారు. లేదంటే ఎక్స్-30 అంటారు. సో, ఆల్రెడీ జాబ్‌లో ఉంటే దానికంటే తక్కువకైతే వెళ్లి చేయలేరు కాబట్టి సో, పీపుల్ ఆర్ అంత తొందరగా ప్రిఫర్ చేయరు కదా! కాకపోతే చాలామంది లే ఆఫ్స్ అవుతున్నారు. వాళ్ళకి ఏదో ఒకటి జాబ్ ఉండాలి కాబట్టి కొంతమంది ఆఫ్‌కోర్స్ ఇక్కడ యూఎస్ఏలో ఉండి జాబ్ సెర్చ్ చేసిన వాళ్ళకి అది ఎక్స్-20 అయినా వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి చూజ్ చేసుకుంటారు. కానీ మీరు యూఎస్ఏకి వచ్చి ఐ మీన్ మీకు ఆల్రెడీ హెచ్-1బీ స్టాంపింగ్ అయిపోయింది. సో, మీకు ఆల్రెడీ స్టాంపింగ్ అయిపోయి యూఎస్ఏకి వచ్చి జాబ్ సెర్చ్ చేసుకుందాం అనుకుంటున్నారంటే ఐ సజెస్ట్ దిస్ ఈస్ నాట్ రియల్లీ వెరీ గుడ్ టైమ్ టు కమ్ హియర్ అండ్ సెర్చ్ ఫర్ ద జాబ్. ఎందుకంటే నేను చాలా మందిని చూసారు లాస్ట్ ఇయరే వచ్చి హెచ్-1బీ అప్రూవల్ అయిపోయిన తర్వాత కూడా స్టిల్ దే ఆర్ నాట్ గెట్టింగ్ ద జాబ్స్. ఓపీటీ మీద ఉన్న స్టూడెంట్స్‌కి కూడా వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఓపీటీ కార్డ్ వస్తుంది కదా! వాళ్ళకి కూడా స్టిల్ దే డిడ్ంట్ గెట్ జాబ్. సో, ఏంటంటే ఇక్కడికొచ్చేసిన తర్వాత అంత తొందరగా వెనక్కి వెళ్ళలేరు. ఎందుకంటే నువ్వు అంత దూరం వెళ్ళావు, రాలేదా అది ఇది చాలా క్వెషన్స్ ఉంటాయి. అది వాళ్ళ తప్పనుకోవడం కాదు. ఇంకేంటంటే ఒక్కసారి బ్యాక్‌కెళ్ళిన తర్వాత చాలామంది చాలా రకాలుగా అడుగుతారు. సో, అలా వెళ్ళడం ఇష్టం లేక వాళ్ళేంటంటే ఎన్ని స్ట్రగుల్స్ అయినా ఇక్కడే ఉండి ఫేస్ చేద్దామని కొంతమంది ఇంకా వాళ్ళ సేవింగ్స్ అమౌంట్ యూజ్ చేయడము, స్ట్రగుల్స్ ఇవి కొంచెం మేనేజ్ చేస్తారు. సో, అలాంటిది ఒక సర్టెన్ టైమ్ వరకు మేనేజ్ చేయడం ఓకే గానీ, సో, బియాండ్ లైక్ 6 మంత్స్ అయినా జాబ్ రాకుండా మనము ఆహ్, రావాల్సింది పోయి మనం జాబ్ చేసి మనం ఎర్న్ చేసుకోవాల్సింది పోయి మనం ఇంకా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మనము కష్టం కదా! సో, ఆ సిట్యుయేషన్ ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ టు ఫేస్ రైట్. సో, అందుకని ఏం చెప్తానంటే మీకు ఈ హెచ్-1బీ మీద ఆల్రెడీ హెచ్-1బీ ఆర్ ఎనీ వీసా మీద మీకు జాబ్ ఉండి యూఎస్ఏకి మీరు ల్యాండ్ అయిన వెంటనే ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఇమ్మీడియేట్‌లీ టు ద జాబ్ ఈస్ ఫైన్. యూ ఆర్ వెరీ వెల్కమ్ టు కమ్. కానీ ఇక్కడికొచ్చాక నేను జాబ్ సెర్చ్ చేసుకుంటాను ఆహ్, అని ఉన్నప్పుడు బీ ప్రిపేర్. అది ఎన్ని మంత్స్ అయినా పట్టొచ్చు. లైక్ 2 మంత్స్ పట్టొచ్చు, 6 మంత్స్ పట్టొచ్చు, ఈవెన్ 1 ఇయర్ పట్టొచ్చు. బట్ ఐ డోంట్ సజెస్ట్ థట్. సో, ఎందుకంటే కాల్స్ ఆర్ వెరీ లెస్. ఈవెన్ కాల్స్ ఉన్నా గాని ఒక్కొక్క పొజిషన్‌కి ఇట్ ఈస్ మల్టిపుల్ అప్లికేషన్స్ వాళ్ళు ఫిల్టర్ చేయాలి. నేను కొన్ని సెర్చ్ చేసి హైరింగ్ అని చెప్పేసి నా టెక్ స్టాక్స్‌కి సెర్చ్ చేసి నేను సబ్మిట్ చేసిన వాటికి కూడా స్టిల్ దే ఆర్ సేయింగ్ థట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు స్పాన్సర్ దిస్ పీరియడ్. సో, హెచ్-1బీ మీద ఉన్న వాళ్ళకి దే ఆర్ నాట్ స్పాన్సరింగ్. సో, దే ఆర్ మోస్ట్‌లీ ప్రిఫరింగ్ గ్రీన్ కార్డ్ ఆర్ యూఎస్ సిటిజన్స్. సో, మోస్ట్ ఆఫ్ ద పొజిషన్స్‌కి ఏంటంటే కొన్ని కంపెనీస్ హెచ్-1బీ స్పాన్సర్‌షిప్ చేయట్లేదు. ట్రాన్స్‌ఫర్ గానీ, న్యూ హెచ్-1బీ గానీ చేయట్లేదు. సో, దే ఆర్ లుకింగ్ ఫర్ గ్రీన్ కార్డ్ ఆర్ యూఎస్ సిటిజన్స్. సో, ఇక్కడ ఇదొక కష్టమైంది. సో, ఇఫ్ యూ ఆర్ స్టిల్ లుకింగ్ ఫర్ జాబ్, పీపుల్ ఆర్ ఆఫరింగ్ సి-టు-సి లైక్ కంపెనీ టు కంపెనీ ఉంటాయి కదా! సో, అట్లా వర్క్ చేసుకుంటారంటే హెచ్-1బీ ట్రాన్స్‌ఫర్స్ అయితే చెయ్యట్లేదు. సో, అదొకటుంది. ఎందుకంటే మీరు హెచ్-1బీ ట్రాన్స్‌ఫర్ పెట్టుకున్న యాస్ పర్ ద క్లయింట్ లెటర్ మీకు యూజువల్‌గా ఎప్పుడైనా ఎక్స్‌టెన్షన్స్ కానీ, రెన్యువల్స్‌కి గానీ మీకు 3 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్ వస్తది కదా! అలా కాకుండా మీ క్లయింట్ లెటర్ వ్యాలిడిటీ అతనికి ఎంతవరకైతే స్కోప్ ఆఫ్ ద వర్క్ డేటెడ్ ఉందో అంతవరకే అప్రూవల్స్ వస్తున్నాయన్నమాట ఇప్పుడు రీసెంట్‌గా. సో, అందుకని ఎవరు హెచ్-1బీ ట్రాన్స్‌ఫర్స్ కూడా చేయడానికి అంతగా ఇష్టంగా చూపియట్లేదనమాట. మోస్ట్‌లీ దే ఆర్ ప్రిఫరింగ్ సి-టు-సి. సో, ఇట్స్ రియల్లీ వెరీ బ్యాడ్ ఎట్ దిస్ మూమెంట్. సో, జాబ్ మార్కెట్ ఈస్ నాట్ వెరీ గుడ్. సో, ఐ సజెస్ట్ అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ హ్యావ్ ఎ జాబ్, డోంట్ కమ్. బట్ స్టిల్ ఇఫ్ యూ ఫీల్ యూ కెన్
ఫిగర్ అవుట్ అండ్ యూ కెన్ గెట్ జాబ్. లైక్ నేను కొట్టగలను 2 monthsలో నేను కొట్టగలను అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఇట్ ఈస్ అప్ టు యూ. బట్ థింగ్స్ ఆర్ నాట్ good like before. I'm not sure when it is going to change. Maybe not very soon, but still, it takes time to settle down the things. So hope you understand it. Things. Take a wise decision. Thank you.